Hand of Jesus Christ, Christian weddings and marriages, heavenly Christian weddings and marriages, heavenly heavenly Christian weddings and marriages is mocking. వచ్చి ఎక్కడిస్తుంది. అతని గండి ముండ అనేది ఉంది కదా, గండి వెనకాల పియ్య, దాని ఏదో జింజర్ గాలికి ప్యాకెట్ పెడితే గుద్ద చింపినట్టు చింపి పడేసిన బయట. అదంట ముండ అంట, ఖాళీ అసలు పియ్యంక అంటే ముండ జాతి అవి. పెళ్ళైనట్టు డ్రామా, ముండకు పెళ్ళి, మళ్ళీ ముండలాగా యాక్టింగ్, కొన్ని చచ్చిపోయినట్టు, మొగుడు చచ్చిపోయినట్టు కూడా యాక్టింగ్. అట్లా ముండ, ఎట్లయినా ముండ, పెళ్ళి అయిన ముండనే, పెళ్ళి కాకుండా ముండనే. పరలోకం రాజ్యంలో పెళ్లి విందు అయితే ఉండవు, కాలి ముండ గతి అది. అందుకనంటే అవి పెళ్ళి అయినట్టు ఉంటలేవంటే అంత గాండు గాన్లు, నీది దందా, షామ్ మ్యారేజెస్, పింపులాగా అటువంటి పెళ్ళి కాదు. మందిని ఏమో అందం అనేసరికి అక్కడ దాకా తెచ్చినాం. సో అటువంటి అడ్డమైన పెళ్లి పేరు అని చెప్పి ఏం చేస్తున్నాయి, పెళ్లి గిల్లి అని చెప్పి డ్రామాలు ఆడుకుంటే ఏం చేస్తున్నావు దందా ప్రభుత్వంలో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సో ఎవరినో చంపి ఏమో అవుతాము, గ్రేట్ అవుతాము ఏంటంటే అది అన్నీ పెట్టుకుంటే కదా. అది ముండకి నీకు అవన్నీ కావాల్సి వచ్చినాయా, కాళీ ముండ? హిందూలో ఉందా అసలు అది? హిందూ అవన్నీ? పూటకొక కట్టుకథలు అమ్మి బతుకుదామని చూస్తున్న హిందువులు, పూటకొక నాటకం, పూటకొక డ్రామా, అన్ని అబద్ధాలతో, వాయి లేదు వరుస లేదు, ఏ రిలేషన్షిప్స్ కరెక్ట్ లేని అడ్డమైన హిందువులు, నరకం పోయేటోళ్ళు, అడ్డమైన జాతి వాళ్ళు, క్రిస్టియన్స్ని అనడం, మంచిగా బ్రతికే వాళ్ళు అనడం. ఎవరో చంపేమాయి నువ్వు మంచిగా అవుతావు అనుకున్నావా? ఇప్పుడు ఎక్కడ దాకా తెచ్చారు? ఎవరెవరో పేరు తీసుకోమంటారు, తీసుకోము. తీసుకోము. సో పాయింట్ ఏంటిదంటే, అడ్డమైన పనులు చేసి నరకం పోయేటోళ్ళకి ప్రభుత్వంతో ఏం పని, దేవునితో ఏం పని? ఎవడు కేర్ చేస్తుండే అట్లాంటి వాటిని? సో మంది గురించి అడగనీకి అననీకి బయలుదేరితే అట్లయితే సిఎస్ అరెస్ట్ చేసి అదే వాషింగ్ పౌడర్ అవుతాం ముండా. మా పూల వేసేంత లేవు, దరిద్రపు లోఫర్ దండ మీద